అంటే ఇప్పుడు ఇప్పుడు ఇది కంప్లీట్ గా ఒక రాజకీయ రంగు పులుముకుంది. ఇది ఓన్లీ పంచాయతీ ఎన్నికల ఎప్పుడు కోసం. రాజకీయమే. ఇది బీసీలకు రిజర్వేషన్ కల్పించడం అనేది రాజకీయమే. రాజకీయంగానే వాళ్ళు ఎదగాల. ఉమ్, రాజకీయాలలో వాళ్ళకు భాగస్వామ్యం రావాలా, పరిపాలనలో వాళ్ళు భాగస్వాములు కావాలా, అది వాళ్ళ న్యాయమైన కోరిక. నీలో ఉమ్. ఔదార్యం లేదు, నీలో బుద్ధి లేదు, నీలో కామన్ సెన్స్ లేదు, నీలో ఇతరులను కలుపుకుపోయేటువంటి లక్షణం లేదు. కేవలము నీ కుల దురహంకారాన్ని ప్రదర్శిస్తూ ప్రతి చోట ఉమ్. రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర స్థాయి అన్ని అధికారాలను తన కులం వాళ్ళకు కట్టబెట్టిన దాని పరిణామమే ఈనాడు ఇట్లా జరుగుతుంది. సో ఎక్కడ కూడా సంయమనం అనేది లేదు. ప్రధానంగా చూసుకుంటే జీవో నెంబర్ 9కి సంబంధించి ఇవాళ ఒక కొన్ని కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా కనపడతా ఉన్నాయి. అక్కడ ఎక్కడ కూడా జీవో నెంబరు 9 ఇచ్చినప్పుడు అందులో ఎలాంటి కులగణన అంశాలు కానీ లేకపోతే బిల్లుల అంశాలు కానీ ఆర్డినెన్స్ అంశాలు అదే కానీ అవేవి కూడా అది అందులో పొందుపరచలేదు. దేనికోసం పొందుపరచలేదు అని చెప్పేసి కూడా ప్రశ్నలు వస్తా ఉన్నాయి. అది కాదు అసలు. దాని మెయిన్ ఇన్ఫర్మిటీ ఏంటంటే పంచాయతీరాజ్ చట్టంలోని ఏదైతే సెక్షన్ మారుస్తూ వీళ్ళు ఒక బిల్లును పాస్ చేసేసి గవర్నర్ పంపించారో ఉమ్, దానికి ఆమోదం తెలపకుండా ఈ జివో ఇష్యూ చేయడం అనేది తప్పు. అది ఉమ్, ఎండమికల్లీ దట్ ఈస్ ఏ ఇన్ఫర్మిటీ ఇన్ ది జివో. అంతే ఉమ్. తప్ప దాన్ని దీన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అదేం కంపెండియం ఆఫ్ ఆల్ ఫ్యాక్ట్స్ కాదు జివో. జివో అనేది ఒక పాలసీ నిర్ణయం, ప్రభుత్వం యొక్క పాలసీ నిర్ణయము. ఆ పాలసీ నిర్ణయానికి గవర్నర్ ఆమోద ముద్ర ఉంది. ఇది ఏ వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగించట్లేదు కాబట్టి మీరు దీంట్లో జోక్యం చేసుకోకండి అని కోర్టును ఒక సరైన విధానంలో చెప్పాల్సిన సందర్భం ఉండగా దాన్ని కాదని మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాము, కులజన్నకు సంబంధించిన డీటెయిల్స్ మేము బయట పెట్టాల్సిన అవసరం లేదు అనేటువంటి ఇట్లా ఒంటెద్దు మాటలు మాట్లాడినారు. ఒక రకంగా ఆ దురహంకారానికి చాలా హైకోర్టు మంచి చెంపదెబ్బ పెట్టిందని చెప్పొచ్చు. రైట్ సార్. ఇప్పుడు ఇంకొక ప్రశ్నకు సమాధానం చెప్పండి, తర్వాత నేను విశారదన్ గారి దగ్గరికి వెళ్తాను. సో జీవో నెంబర్ 9 ఇచ్చిన తర్వాత వీళ్ళ అంటే లాస్ట్కు కోర్టు విధించినటువంటి 3 నెలల సమయం ఇంకొక 4 రోజులకు ముగిసిపోతున్న క్రమం లోపల శుక్రవారం నాడు సాయంత్రం జీవో నెంబర్ 9 తీసుకొచ్చారు. రైట్. సో శుక్రవారం నాడు సాయంత్రము జీవో నెంబర్ 9 తీసుకొచ్చారు. హడావుడిగా ఎన్నికల కమిషన్ కూడా షెడ్యూల్ ప్రకటించింది. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగిపోయినాయి. ఇమ్మీడియట్గా కోర్టులో పిటిషన్ పడింది. ఇవన్నీ కూడా ఎట్లా చూస్తారు, అంటే ఏ రకంగా చూస్తారు దీన్ని? ఏ రకంగా చూసేది ఏముంది? నియంతృత్వపు ధోరణిలో ఒక వ్యక్తి చేస్తున్నటువంటి దుందుడుకు చర్యలుగానే చూడాలా. ఇక్కడ ప్రజాస్వామ్యంలో నలుగురితో కలిసి సమిష్టిగా ఆలోచించి ఒక పద్ధతి ప్రకారంగా చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. సమాలోచనలు జరపడం ప్రజాస్వామ్య విధానం అండి. అందరినీ కలుపుకొని పోయే ఉద్దేశం ఉంటే ముఖ్యమంత్రుల ఔదార్యం ఉంటుంది. మాకు లాలో ఏం చెప్తారంటే ఈ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ వీళ్ళు లోకో పేరెంటీ అంటారు. ఒక తండ్రి లాంటి పాత్ర, ఒక పెద్దన్న లాంటి పాత్ర పోషించాలి. అందరినీ కలుపుకొని పోవాలా, అంతేగాని ఇట్లా ఏకపక్ష నిర్ణయాలు చేయకూడదు. ఇది ముఖ్యమంత్రి తాను మొదటి నుంచి అతని ఆలోచన సరళి అట్టుంది. తర్వాత దుర్భాషలు ఆడము. ఎవరు సహకరిస్తారండి? నువ్వు అంతగా అందరినీ అంత పూర్తిగా అన్ప్రింటబుల్ లాంగ్వేజ్ లో తిడితే ఎవరు సహకరిస్తారు? ప్రధానమంత్రిని పట్టుకొని నువ్వు బీసీవే కాదు, నువ్వు బీసీలలో ఏరినావనే, తర్వాత గాడ్సే వారసులని, ఇవన్నీ ఈ రాజకీయమైన పరిభాష మనకు ఇతరుల సహకారం పొందడానికి ఉపయోగపడదండి. ఇది కేవలము ఒక అంటే ఉన్న సమస్యను ఇంకా జటిలం చేయడానికే సహకరిస్తుంది అనమాట ఇట్లాంటి మాటలు. కాంగ్రెస్ నుంచి ఇంకొక స్టేట్మెంట్ కూడా వస్తుంది సార్. ఏది ఏమైనా ఎన్నికలకు మేము ముందుకు పోతాము, అయితే ఇటు సుప్రీంకోర్టుకు పోతాము, అలాగే లేదనుకుంటే పాత రిజర్వేషన్ ప్రకారం ముందుకు పోదామా అని చెప్పేసి ఆ ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సార్ ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటా అంటే ఎవరు వద్దంటారు? రాజకీయమైన ఆత్మహత్య చేసుకుంటా అంటే మనం ఆపగలమా? ఓకే, ఇట్స్ ఆల్ లెట్ దెమ్ డూ ఇట్. పీపుల్ ఆర్ థింకింగ్ వన్ వే అండ్ ది గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఇన్ అనదర్ వే. ఇట్స్ ఆల్ లెట్ దే విల్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. అంతేగాని మనం ఏం చేయలేం కదా.